కాడ ఎన్డీఎస్ఏ పెట్టి సాకులు చెప్తున్నావు, దేవాదుల కాడ ఏ ఎన్డీఎస్ఏ ఉన్నది ఎందుకు ఎత్తుతలేవు అని బీఆర్ఎస్ అడిగితే అది కూడా సగం మోటార్ లాంచ్ చేసి ఇంకా సగం చేయలేదు. బీఆర్ఎస్ ప్రశ్నించినాక మీరు నిద్రలేసిండ్రు. దేవాదుల మోటార్లు ఎప్పుడా నేనే మేము అడిగినాకనే కదా. ఇప్పటికీ 2500 క్యూసెక్కులు ఎత్తాల్సిన చోట 1500 ఎత్తుతుండ్రు. 10 మోటార్లు ఉంటే 6 నడుస్తున్నాయి, ఇంకా 4 మోటార్లు ఇప్పటికీ స్టార్ట్ చేయలే. ఇంకా ఆడిపోయి బట్టిగారు చెప్తుండు ఈ నీళ్లు ఎత్తడానికి సమ్మక్క బ్యారేజీలో నీటి నిల్వ చేసుకుంటే మనం పంపింగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అని ముద్దుగా చెప్పిండు బట్టిగారు. మరి సమ్మక్క బ్యారేజీ ఎవరు కట్టిరు? మీ కాంగ్రెస్ గట్టలే. మీ కాంగ్రెస్ 170 రోజులు దేవాలలో నీళ్లు ఎత్తుతామంటే ఫుట్బాల్లకు నీళ్లు అందకపోతే నీళ్లు కిందికి పోతుంటే 100 రోజులు కూడా నడవలే. ఆనాడు కేసీఆర్ గారు ఆలోచించి సమ్మక్క బ్యారేజ్ కడితే ఇవాళ 250 రోజులు దేవాదులు నడుస్తా ఉంది. బట్టి గారు మీరు చెప్పిన నీళ్లు నిల్వ చేసుకుంటాం సమ్మక్క బ్యారేజీలో, సో దట్ దేవాదులు నడుస్తుంది. ఆ నిల్వ ఎక్కడిది? ఆ బ్యారేజ్ ఎవరు కట్టిండ్రు? బీఆర్ఎస్ పార్టీ కట్టింది, మా కేసీఆర్ గారు ప్రభుత్వం కట్టింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మాట్లాడుతుండు, యాసంగిలో 86 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నామంటాడు ఇవాళ దేవాదుల కాడ. నువ్వు కొత్త కొనేది 86 లక్షలు. 2020-21లోనే 92 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నావు. నువ్వు మాకంటే తక్కువ కొన్నావు. 2021లోనే నాటి బీఆర్ఎస్ గవర్నమెంట్ 92 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నది. నువ్వు 6 లక్షలు తక్కువ కొన్నావు. సిగ్గుపడాలి ఇంకా అది కదా అని చెప్పుకుంటున్నావు. ఇంకా నువ్వు ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండు మేము కన్నెపల్లి పంప్ హౌస్ నడపం, అది నడితే ఎల్లంపల్లికి నీళ్లు పోవు అంటుండు. ఎందుకు నడిపోవు నువ్వు? ఇప్పుడు ఊర్లలో పల్లెటూర్లలో ఒక రైతుని అడుగు, జనరల్ గా వాగులో పక్కపొంట వాగు పోతే అందులో ఫుట్బాల్ వేసి పైప్ వేసి నీళ్లు గుంచుతారు. వాగులో గాని చెక్ డ్యాంలో గాని బాయిలలో కూడా అంతే, బాయిల మోటార్ వేసి గుంచుతాం కదా. ఫుట్బాల్ మునిగితే మోటార్ నడుతుంది, నీళ్లు గుంచుతాయి. ఫుట్బాల్ మునగాక తేలింది అనుకో ఫుట్బాల్, నీళ్లు రావు. ఇది అంతే. కన్నెపల్లి కాడ ఫుల్ నీళ్లు వాగులో పోతున్నాయి, ఫుట్బాల్ నిండా నీళ్లు ఉన్నాయి, మోటార్ వస్తే నీళ్ళు వస్తాయి. ఈ సామాన్య రైతుకు అర్థమవుతుంది కానీ వీళ్ళకి అర్థమైతలేదు. మేడిగడ్డ గేట్లు ముయ్యకుండానే ఫుట్బాల్ కు అవసరమయ్యే నీళ్లు అందుతున్నాయి, మోటార్లకు అవసరమయ్యే నీళ్లు అందుతున్నాయి, ఎత్తచ్చు. ఇప్పుడు ఊర్లలో వాగులో నీళ్లు తక్కువ అయితే కూడా రైతు ఏం చేస్తాడు? చిన్న మట్టి కట్ట ఎత్తాడు, 2 గడ్డి కట్టలు ఎత్తాడు, ఫుట్బాల్ మందం నీళ్లు అందేటట్టు చేస్తాడు, మోటార్ కూస్తాడు. ఇప్పుడు ఈడ అవసరం లేదు, వాగులు నిండా నీళ్లు పోతున్నాయి కనుక నీ మోటార్లకు సరిపోయే లెవెల్ ఉన్నది, నీళ్లు ఉన్నాయి కనుక గేట్లు ముయ్యగాల్సిన అవసరం లేకుండా నీళ్లు ఎత్తే పరిస్థితి ఈ రోజు ఉన్నది. నీళ్లు తగ్గినప్పుడు గేట్లు ముయ్యాలి. ఇప్పుడు అవసరం లేకుండా కూడా ఈ కరువు కాలంలో ఎత్తుకోవచ్చు కదా. పొంగులేటి గారు మాట మాట్లాడిండు, ఇది కాంగ్రెస్ కట్టింది దేవాదుల అందుకే గట్టిగా ఉన్నదట. కాంగ్రెస్ కథ చెప్తే ఏం చెప్పాలి ఆయనకు? దేవాదుల టీడీపీ హయాంలో స్టార్ట్ అయ్యి కాంగ్రెస్ హయాంలో కుంటుకుంట మూలకు పడ్డది. 15 జూలై 2011 నాడు దేవాదుల టనల్లో పెద్ద ప్రమాదం జరిగి టనల్ మొత్తం కుప్పగూలిపోయి 3 కార్మికులు చచ్చిపోయింది. 15 జూలై 2011. ఇక అప్పటి నుంచి 3 ఏళ్ళు అది మూలకే పడ్డది. కాంగ్రెస్ వాళ్ళు దాన్ని పట్టించుకొని కూడా పట్టించుకోలేదు. ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళా మేము వచ్చినాక దాన్ని మొత్తం రీఇంజనీరింగ్ చేసి దేవాదుల ప్రాజెక్టును 3rd ఫేజ్ ను పూర్తి స్థాయిలో పూర్తి చేసి ఆ రామప్ప దేవాలయానికి ఇబ్బంది లేకుండా చేసి దాన్ని పూర్తి చేసింది మేము. కాంగ్రెస్ హయాంలో దేవాదులలో పారింది 46,000 ఎకరాలు, బీఆర్ఎస్ హయాంలో దేవాదులలో పారింది 3 లక్షల ఎకరాలు. సో ఇప్పుడు పటిష్టంగా ఉన్నదంటే బీఆర్ఎస్ వల్ల ఉన్నది. మీరు కుప్పగూల్చిపోయారు, మీరు కూలగొట్టి మూలకు పెట్టిపోతే దాన్ని రిపేర్ చేసి టెక్నాలజీ మార్చి దేవాలయాన్ని కాపాడుతూ దాన్ని పూర్తి చేసింది మేము, కూలగొట్టి మూలకు పెట్టింది మీరు. పొంగులేటి గారు 33,000 ఎకరాల భూసేకరణ దేవాదుల ప్రాజెక్టుకు అవసరమైతే 30,000 ఎకరాల భూసేకరణ మేమే చేసినాం. మీరు ఒక్క 3,000 చేస్తే దేవాదులలో రిమైనింగ్ ఆయకట్ వస్తుంది. 3 ఏళ్ల నుంచి గది కూడా చేయలే మీరు. 30,000 మేం చేసినాం, 30,000 ఎకరాల భూసేకరణ మేం చేసినాం, 3 లక్షల ఎకరాలకు నీళ్లు మేమిచ్చినాం. ఇంకో 3,000 ఎకరాలు చేస్తే ఇంకో 2 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయి. గా 3,000 ఎకరాలు చేయడం కూడా 3 ఏళ్లలో మీతో కాలే.
ఇలా దేవాదులకు నీళ్లు అందుతున్నాయి అంటే మేం కట్టిన సమ్మక్క బ్యారేజ్ వల్లనే అందుతున్నాయి. దేవాదులు కూలిపోయి మూలకు మీరు పెడితే